హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ కనకదుర్గమ్మ వారధి కృష్ణానదిపై నిర్మించారు. ఇది విజయవాడ, గుంటూరు జిల్లాలను కలుపుతుంది. ఈ వంతెన 1995లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. ఈ వంతెన వచ్చేసి పొడవు 2.6 కిలోమీటర్లు, అలాగే వెడల్పు వచ్చేసి 34 మీటర్లు ఒక్కొక్కటి. అలా 47 బ్రిడ్జిలు 34 మీటర్ల చొప్పున 47 అయితే వేశారు. అలాగే ఈ బ్రిడ్జ్ వంతెన రకం ఏంటంటే బీమ్ బ్రిడ్జ్. ఇది ప్రారంభం ఎప్పుడు చేశారంటే 1995. NH-16 విజయవాడ నుండి చెన్నై మార్గం, NH-65 మచిలీపట్నం నుంచి హైదరాబాద్ మార్గం. ఇది ప్రధానంగా అయితే విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కింద వస్తుంది. ఈ వారధి బ్రిడ్జ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని 3వ వంతెన. ఇది 2.2 కిలోమీటర్ల పొడవు నిర్మించారు. దాని తర్వాత ఏం చేశారంటే NH-16 విస్తరణలో ప్రాజెక్టు భాగంగా 2.6 కిలోమీటర్లు పొడిగించారు. దాని తర్వాత ఈ ప్లేస్ నుండి మనం ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి చేంజ్ అయినట్టు ఈ ప్లేస్ దగ్గర నుంచి. అలాగే దిగిన తర్వాత కార్నర్లో వారధి స్టార్టింగ్ ఉంది కదా విజయవాడది, అక్కడ పార్క్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకున్నాను. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.